అంటే చాలా అరాచకాలు కూడా చేశారు అనుకుంటా. మనం దిశలో 6th పేజ్. ఎవరు వర్రుకుంటే మాకేంటి, అంతా మా ఇష్టం. కుంటల్లో విల్లాలు వేస్తాం, వర్రుకుంటలో కాస్ట్లీ విల్లాలు, పక్కా స్కెచ్ వేసి కుంటలు స్పాట్ కండ్ల ముందే చెరువులు కథం. అధికారుల కాసుల కక్కుర్తితో కుంటను బలి చేశారు. చెరువు ఉందని నిర్ధారించిన నీటిపారుదల శాఖ, కబ్జాకు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ శాఖ అధికారులు. దిశ పటన్ చెరువుకు సంబంధించి గుమ్మడిదల్లా ప్రాంతంలో ఎవరు వర్రుకుంటే మాకేంటి, బరాబర్ కుంట మాయం చేస్తాం, అందులో నిర్మాణాలు చేసి విక్రయిస్తాం, అంతా మా ఇష్టం, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మా జోలికి వచ్చే సాహసం ఎవరికి లేదు. అధికారులు రికార్డులు తారుమారు చేశాం, అధికారులను మా కంట్రోల్లోకి తీసుకున్నాం, అధికారులంతా మాతోనే ఉన్నారు, మాపై చర్యలు తీసుకునే సత్తా ఎవరికీ లేదంటూ విర్రవీగుతున్నారు ఆ నిర్మాణదారులు. ప్రకృతి సంపద అయిన కుంటను కండ్ల ముందే పూర్తిగా మాయం చేసి విల్లాలు నిర్మాణానికి తెరలేపారు. గత ప్రభుత్వ పెద్దల సహకారం వెరసి అధికారులను నోరు కట్టి అక్రమంగా కుంటల్లో విల్లాలో నిర్మాణం మొదలుపెట్టారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో వర్రకుంట కనుమరుగైంది. హెచ్ఎండిఏ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 82 2.871 ఎకరాలలో వర్రుకుంట విస్తరించి ఉంది. 2016 ఫిబ్రవరి నెలలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ కుంట విస్తీర్ణానికి సంబంధించిన సర్వే నిర్వహించి ఈ కుంట ఐడి 1000/89 హద్దులను సైతం నిర్ణయించారు. అయితే 2017 సంవత్సరంలో హెచ్ఎండిఏ అధికారులు సర్వే చేసి నిర్ధారించిన ఈ కుంటపై కన్నేసిన కొందరు నిర్మాణదారులు కుంటను కబ్జా చేశారు. కుంట కబ్జా విషయంలో కదిలిన నీటిపారుదల శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. కుంటను నిర్ధారించారు. గ్రేటర్ ఇన్ఫ్రా నిర్మాణాన్ని జరుగుతున్న ప్రదేశంలో కుంట ఉందని నిర్ధారిస్తూ అప్పటి సంగారెడ్డి నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ మురళీధరన్ మే 18, 2023 జిల్లా కలెక్టర్కు నివేదిక పంపారు. గూగుల్ లాంగిట్యూడ్ సహాయంతో కుంట ప్రదేశాన్ని నిర్ధారించారు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటున్నారు. హైడ్రాతో కొత్త ఆశలు చిగురించాయంటున్నారు. సో ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన మియాపూర్ కార్పొరేటర్ ఓకే శ్రీకాంత్. మొత్తం అయితే పేరు ఆయన పేరు ఆల్రెడీ ఆయన ఏమంటాడంటే, నేను ఒక 80 కోట్ల నుంచి 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను, పిచ్చోడు నా కుంటలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాను అంటాడు. ఆయన సర్వే నెంబర్లన్నీ క్లియర్ ఉన్నాయి అంటాడు. 80 ఏళ్ల టైటిల్, అది పాత టైటిల్ అంటాడు. సో అన్నీ చెప్తున్నాడు. కాకపోతే అది కుంట కాదా అంటే లేదు మొత్తం అది మాకు రికార్డ్స్ క్లియర్ ఉన్నాయి అని చెప్తున్నాడు. కానీ అక్కడ అబ్జెక్షన్ ఏంటంటే, ఎప్పటి నుంచో గతంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎవరైతే అక్కడ ఉన్నారో జిన్నారానికి సంబంధించి ఆ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్గా తెలుసు బొల్లారానికి సంబంధించి ఇది కుంట, ఇక్కడ నీళ్లు ఉండేవి అని. ఆ కుంటలోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆ మొత్తం చుట్టూ కంచెలేసేసి దానిలో ఆ కుంటలో ఆ వాటర్ ఉందా లేదా దాన్ని మొత్తం డ్రై చేసేసి అక్కడ చెత్తని డంప్ చేసి, అదే మట్టి ఉంటుంది కదా, ఆ చెత్త మట్టి అంతా డంప్ చేసి దాన్ని తీసుకొని ఆటలాడుతున్నారు వీళ్ళు. సో అక్కడ చెరువు కుంటని కబ్జా చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్, మాజీ బీఆర్ఎస్లో ఉండేవాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. ఆయన అక్కడ కార్పొరేటరు. ఆ కార్పొరేటర్ ఇన్వెస్ట్మెంట్ 80 కోట్లు ఆ భూమిపైన పెట్టాడు, అది కబ్జా చేశాడు, ఆయన కంట్రోల్లోకి వస్తుంది. సో ఆయన ఇష్టరాజ్యంగా చేస్తున్నాడు. అది అరికేపూడి గాంధీ. వీళ్ళందరూ ఎందుకు ప్రభుత్వం మారారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి రావాల్సిన అవసరం ఏముంది అంటే, వీళ్ళ ఆస్తులు వీళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి. ఇప్పుడు ఇది 100 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్. ఆయన ఏదో 10 కోట్లు 20 కోట్లు తీసుకొని పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఈ 100 కోట్లది కూల్చేస్తానంటే ఆటోమేటిక్గా ఆయన భయపడతాడు. సో ఆయన అది భయపడే ఇటు వచ్చి ఉంటే ఇది 100 కోట్లది కూల్చారు. వీళ్ళు హైడ్రా అంతా హైడ్రామా కింద కనిపిస్తుంది. రేపు పొద్దున మీరు 4 రోజులు చూడండి, ఇదంతా హడావుడి షో ఆఫ్. ఇలాగే కాల్ ట్యాపింగ్ అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అద్భుతం చేస్తున్నాం అని చెప్పేసి మొత్తం మీడియా బంజారాహిల్స్ పిఎస్ ముందుల డీసీపీని అరెస్ట్ చేసే వరకు హడావుడి చేశారు. 2 నెలలు తిరిగారుగా. ఏమైంది ఇప్పుడు చెప్పు, దాని గురించి సబ్జెక్ట్ చెప్పండి. ఎనీ మీడియా పీపుల్ని అడగండి, అసలు ఫోన్ ట్యాపింగ్ ఏమైందని మిమ్మల్ని మీరు అడగండి, మీరే అడుక్కోండి, ఒకసారి ఒక ప్రశ్న చేసుకోండి. లాస్ట్ చదివింది ఎక్కడ అని అంటే మాత్రం ఆయన యూఎస్లో ఉన్నాడు, ఆయన ఇక్కడికి తీసుకొస్తాం. అదే లాస్ట్ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినాడు, ఎంత బ్లాక్ మెయిలింగ్ చేసి ఉంటాడు, ఎన్ని వేల కోట్లు సంపాదించుకుని ఉంటాడు, ఎన్ని వందల కోట్లు సంపాదించుంటాడు. ఆయనకు పెద్ద విషయం కరప్టెడ్ పీపులే కదా ఉన్నది, పెద్ద విషయం ఏం కాదు కదా. సో అది సైలెంట్ అయిపోయింది. అది అయిపోగానే ఇంకోటి మొదలుపెట్టారు, అది అయిపోగానే ఇంకోటి మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది ఒక డ్రామా. హైడ్రా కూడా రంగనాథ్ గారి మీద ఓన్లీ వాళ్ళ కక్ష సాధింపు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు, ఇప్పటివరకు పార్టీ మారని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యతోనే కొన్ని పనులు చేస్తారు.
ఎందుకంటే అవుట్ రేట్గా కాంగ్రెస్ నాయకులకి లేవా చెరువుల్లో కుంటల్లో ఇళ్ళు? సో వాళ్ళ దృష్టికి ఎవరు వెళ్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు వాళ్ళ భూముల్ని వాళ్ళ నిర్మాణాలను కూర్చోమనండి, కూల్చరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళ నిర్మాణాలను కూర్చరు. రంగనాథ్ గారిని ఓన్లీ ఒక బొమ్మలా వాడుకుంటారు. ఆయన హానెస్ట్ ఫెలో, సిన్సియర్గానే వర్క్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ టార్గెట్ ఎవరి మీద ఉంటుందంటే బీఆర్ఎస్ మీద ఉంటుంది. సో బీఆర్ఎస్ అన్నీ కూల్చేసరికి బీఆర్ఎస్లో ఉన్న ఇంకొంతమంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు భయపడి పార్టీ మారుతారనే ఆలోచనలో ఈ గందరగోళాన్ని సృష్టిస్తున్నారు అనేది కూడా ఒక అంచనా. ఎందుకంటే ఖచ్చితంగా హైడ్రా వెళ్ళిపోయి ఏదో అడ్డగోలుగా వ్యవహరిస్తే నేను అనను, కానీ హైడ్రాలో 60% న్యాయం జరిగితే 40% అయితే ఈ బెదిరింపులకే, ప్రభుత్వం కక్ష సాధింపులకే వాడుకుంటుంది. అదైతే క్లియర్. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ అభివృద్ధి భాగస్వామ్యం కండి, క్షత్రియులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. సర్వాయి పాపన్న విగ్రహం, పాపన్న గౌడ్ టూరిజం సర్క్యూటు. సో కమర్షియల్ ట్యాక్స్లో ఏం జరుగుతున్నది? అక్రమాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం. కమర్షియల్ ట్యాక్స్ అసలు డైరెక్ట్గా క్యాషే వసూలు చేస్తున్నారు. ఇక ట్యాక్స్ ఎక్కడ కడతారు? బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. వెజ్ ఫుడ్స్తో డిప్రెషన్ దూరం. సో ఇది వెలుగు పేపర్. నమస్తే తెలంగాణ. ఫుల్ యాంటీ అన్న. యాంటీ అంటే ఇప్పుడు నచ్చిన ఎవరు సొంత పేపర్ వాళ్ళది కదా. రైతు గోస విను రాహుల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండ్లు తెరిపించండి కేటీఆర్. రాష్ట్రంలో 40% మందికి రుణమాఫీ. హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేయాలి. రైతులను నిలువుగా మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ పేరిట తెలంగాణలో నయవంచన 49,000 కోట్లని చెప్పి 17,000 కోట్లతో సరిపెట్టారు. రైతుల ఆందోళనతో రాష్ట్రం అట్టుడుగుతున్నది. మాఫీ తీరుపై రాహుల్ ఖర్గేకు కేటీఆర్ లేఖ అస్త్రం. హర్యానా, రాజస్థాన్ ఎన్నికలు ఉన్నాయి, అక్కడ కూడా అస్త్రం ఇదే, రైతు రుణమాఫీనే. సో ఇక్కడ ఫెయిల్ అయితే అక్కడ కూడా ఫెయిల్ అవుతారు. ఆ హామీ పనికిరాదు. ఎందుకంటే హర్యానా ఎలక్షన్ ఉంది, ఢిల్లీ ఎలక్షన్ ఉంది, రాజస్థాన్ ఎలక్షన్ ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ పోటీ పడుతుంది కదా. అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అక్కడ వీళ్ళు రుణమాఫీ అంటే ఇక్కడ రుణమాఫీ బోగస్ అయిందంటే ఆటోమేటిక్గా అక్కడ ఎవరు విండు. వీళ్ళు చేసే హడావుడి కూడా అక్కడ దెబ్బతీయడానికి. రెండోది ఈయన టార్గెట్ చేస్తారు. అది కాదన్నా, అంటే వీళ్ళని ఇక్కడ చేస్తే వీళ్ళకేంటి లాభం? ఇక్కడ చేస్తే ఓకే లాభం, బయట వేరే స్టేట్స్ లో చేయడం వల్ల లాభం ఏంటి? కాంగ్రెస్ ఇక్కడ లాభం కాదు. కాంగ్రెస్ ని అంత గుడ్డిగా నమ్మద్దు, నమ్మి ఓట్లేదు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు గుడ్డిగా నమ్మి ఇంత అని చెప్పి గత సంవత్సరం 2023లో ఈవెన్ నేను కూడా రేవంత్ రెడ్డి ఇంత అని చెప్పి చాలా సాగదీశాం. అందరం మాట్లాడాం, గొప్పోడు ఏదో ఉద్ధరిస్తాడు, కేసీఆర్ని మించి చేస్తాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎట్లుంది పరిస్థితి అర్థమవుతుంది కదా. కళ్ళతో చూస్తున్నాం, దగ్గరగా చూస్తున్నాం ప్రభుత్వాన్ని. సో గందరగోళం పరిస్థితి. సో మేము మోసపోయినాం, తెలంగాణ వాళ్ళం, మీరు మోసపోకండి అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఫస్ట్ నా రాష్ట్రంలో జరిగిన పరిస్థితిని వివరించి పక్క రాష్ట్రాలకు పోతారు. ఇది నేషనల్ మీడియా కవర్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇచ్చైనా కవర్ చేపిస్తారు. 49,000 కోట్లు ఎందుకు హామీ ఇవ్వాలి? ఏ రైతు అప్పు కట్టమని ఎవరిని అడగలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే మీరు మ్యాండేట్ తీసుకోండి. డైరెక్ట్గా ఎవరికైనా రైతుకి ఇట్లాంటి పరిస్థితి వస్తే మేము క్లియర్ చేస్తాము, లేదంటే ఇంకేదైనా ఇవ్వండి. ఎరువులు దొరకట్లేదు, బయట నీళ్ళు రావట్లేదు, పవర్ ఫ్లక్చువేషన్, మోటార్లు ఖరాబ్ అవుతున్నాయి, పవర్ సమస్య ఉంది, విద్యుత్ సమస్య ఉంది రైతులకి. అవన్నీ ఇవ్వకుండా నువ్వు 2 లక్షల హామీ నెరవేర్చి 49,000 కోట్లు ఇచ్చి వీళ్ళు రైతు రుణమాఫీ చేసినా రేపొద్దున మోటార్ ఖరాబ్ అయితే 20,000 అప్పు చేస్తాడు, యూరియా బ్లాక్లో కొంటే 10,000 అప్పు చేస్తాడు, నీళ్లు రాకపోతే ట్రాక్టర్లతో పేపించి ఇంకో 10,000 అప్పు చేస్తాడు. మళ్ళీ అప్పుల్లోకి తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సైడ్ అప్పు తీరుస్తారు, ఇంకో సైడ్ దోచుకుంటారు. ఎట్లా దోచుకుంటారంటే వీటి దగ్గరే, ఎరువుల దగ్గర, విత్తనాల దగ్గర. ఇదంతా బ్లాక్ మార్కెటింగ్ కదా, అది ఆపరు కదా. ఎరువులు, విత్తనాలు, వాటరు, మోటారు, పంప్ సెట్, విద్యుత్తు, వీటన్నిటి దగ్గర ఇప్పుడు పవర్ ఫ్లక్చువేషన్ వస్తుంది. మోటార్ ఖరాబ్ అవుతుంది, పవర్ రావట్లేదు. కొన్ని చోట్ల అయితే 7 గంటలు 8 గంటలు పవర్ రావట్లేదు, ట్రాన్స్ఫార్మర్స్ పేలిపోతున్నాయి, క్వాలిటీ పవర్ రావట్లేదు. క్వాలిటీ పవర్ రావకపోతే మోటార్స్ ఎందుకుంటే మొత్తుకుంటే పోతాయి. సో అది పరిస్థితి. అక్కడ నీరుపారుదల శాఖ కూడా కరెక్ట్గా వ్యవహరించట్లేదు. గతంలో కట్టిన ప్రాజెక్టులు అన్నింటిలో నీళ్ళు వస్తుంటాయి, ఇప్పుడు వీళ్ళు చూసి మురిసిపోతున్నారు. ఎందుకంటే అవి కట్టినవి అన్ని కేసీఆర్. గత 10 ఏళ్లలో కేసీఆర్ మీద మాకు ఎంత బాధ్యత ఉంది అంటే అటు ప్రేమ ఉంది, ఇటు కోపం ఉంది. ఎందుకంటే ఆయన అహంకారంతో ఆయన వ్యవహరించిన తీరు, ఒక పక్క ఆయన ఆలోచన విధానం. ఆయన మంచిగానే ఆలోచించి ప్రభుత్వాన్ని నిర్వహించాడు 10 ఏళ్ల పాటు. దాంతోపాటు ఒక 3 ఏళ్ల పాటు అహంకారంతో వ్యవహరించారు. మునుగోడు ఎలక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చేశారు, మేము ఇంకొక 10 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి కొంచెం అహంకారంతో విర్రవీగడం. తర్వాత కరోనా ఎఫెక్ట్లు, ఇవన్నిటిలో కూడా ప్రజల్లో కొంచెం మార్పు వచ్చింది. రేవంత్ రెడ్డి లేదంటే కాంగ్రెస్ పార్టీ బూటకపు
హామీలు. తర్వాత బీజేపీ కూడా ఒక స్టాండ్ తీసుకుంది, ఒక అడుగు వెనక్కేసి బీజేపీకి కాంగ్రెస్కి ఊతమిచ్చింది. కాంగ్రెస్ని రేస్లోంచి బీజేపీ తప్పుకుంది ఒక సిచ్యువేషన్లో. ఎందుకనంటారు? కిషన్ రెడ్డికి అధ్యక్షునిగా మార్చారు. ఇప్పుడు కవితని ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తుంటే సెంటిమెంట్ రైజ్ అయ్యి మళ్ళీ బీఆర్ఎస్కే అడ్వాంటేజ్ అయ్యేది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని అధికారంలో ఉంచుకోకూడదు అనేది బీజేపీ లక్ష్యం. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉండకూడదు. ఉంటే పొటెన్షియల్గా ఉన్నారు, డబ్బు విపరీతంగా ఉంది కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర, లేదంటే పార్టీకి సంబంధించి. రేపొద్దున్న మహారాష్ట్రలో పోటీకి కంటెస్ట్ చేస్తా అంటాడు. ఒకవేళ కేసీఆర్ కనుక ఇక్కడ 2023 ఎలక్షన్లో గెలిచి ఈరోజు కూడా సీఎం కేసీఆర్ అయ్యి ఉంటే ఈరోజు హర్యానా ఎలక్షన్లో కేసీఆర్ ఉండేవాడు, రాజస్థాన్ ఎలక్షన్లో కేసీఆర్ ఉండేవాడు, ఢిల్లీ ఎలక్షన్లో కేసీఆర్ ఉండేవాడు. ఈరోజు కవిత కూడా అరెస్ట్ అయ్యేది కాదు, అరెస్ట్ అవ్వనిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఎంతవరకు బ్యూరోక్రాట్స్ అయినా సరే బీజేపీ మాట విన్నా కొన్ని విషయాల్లో తగ్గుతారు. సో ఆ క్రమంలో ఇవి కూడా జరిగేవి ఉండే. సో అందుకని చెప్పేసి బీజేపీ వెనక్కి తగ్గితే బట్టి వీళ్ళు అబద్ధాపు హామీలు ఇవ్వబట్టి కాంగ్రెస్ పార్టీ బొటాపట్టి మెజారిటీ అంటే 2% మెజారిటీ 2 మార్కులలో గెలిచారు. 100కి 2 మార్కుల్లో గెలిచారు అంతే. వీళ్ళ ఇంకొక వైఫల్యం ఏంటంటే దగ్గర 15 నుంచి 30 మంది ఎమ్మెల్యే సీట్లు కొత్తవి ఇచ్చుంటే గెలిచేవాడు. ఒక 15 మంది దుర్మార్గులు ఉన్నారు ఎమ్మెల్యేలు, ఇంకొక 15 మంది సెకండ్ లెవెల్ క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళని ఎదగనివ్వకుండా పైన ఎమ్మెల్యేలు తొక్కిపెట్టడం వల్ల వాళ్ళే పార్టీలో ఇది చేసి ఇప్పుడు ఈవెన్ బోధన ఉంది, ఆయన ఉన్నాడు శరత్ చంద్రారెడ్డి, బోధన ఎమ్మెల్యే షకీల్ ఏం చేస్తాడంటే ఆయన సెకండ్ లెవెల్లో ఉన్న శరత్ చంద్రారెడ్డిని తొక్కిపెట్టాడు. ఆయన ఏదో ట్రస్ట్ పెట్టుకుంటే ఆయన ఏదో నీళ్లు చలివేంద్రాలు పెడితే వాటిని కూలగొట్టించి కావాలని హడావుడి చేశాడు. ఆయన బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చాడు, 10,000 మందితో వచ్చాడు, సర్పంచ్లందరినీ తీసుకొచ్చాడు. సో బోధనలో ఎవరు గెలిచారు? షకీల్ మంచోడే, కానీ సెకండ్ లెవెల్ క్యాడర్ని కూడా ఆదరణ ఉండాలి. మొత్తం నేనే వ్యవహరిస్తానని చెప్పేసి అక్కడ సెకండ్ పొజిషన్లో ఎవరున్నారంటే షకీల్ భార్య ఉంది. సో ఆవిడ పెత్తనం అంటే ఎమ్మెల్యే గారి భార్య ఉంటే భర్త పెత్తనం, భర్త ఉంటే భార్య పెత్తనం. ఈ పెత్తనాల వల్ల కూడా బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, ఒక స్టూపిడిటీలోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. సో ఇది రుణమాఫీ కానప్పుడు ఎవరు ఏట్లో దూకాలి? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రశ్న. రాష్ట్రంలో సంపూర్ణంగా రుణమాఫీ కాలేదని కోదండ రామరెడ్డి, ఆది శ్రీనివాసులు ముగ్గురు చెప్పారు. వారు చెప్పిందే నేను చెప్పాను. మాఫీ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కాల్సిన అవసరం ఏముంది? సీఎం దిష్టిబొమ్మని ఎందుకు దహనం చేస్తారు అనే అంశాన్ని రాజకీయం చేయడం తగదు. ఇప్పుడు అప్పు ఎట్లో ఎవరు దూకాలి? ఇప్పుడు చెప్పు, ఎట్లో ఎవరు దూకాలి? కరెక్టే కదన్న. ఆయన శివన్ అదేదో తీసుకోబోయి మరీ చేస్తున్నారు కొన్ని విలేజెస్లో, మాకు కాలేదని చెప్పి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కేటీఆర్ హరీష్ రావు ఒక స్క్రీన్ మీదకి వచ్చారు కదా, కేసీఆర్కి బేసిక్గా హెల్త్ బాగాలేదు, కేసీఆర్ సిక్ అయ్యారు, కేసీఆర్కి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో యశోద హాస్పిటల్ డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు, కేసీఆర్కి హెల్త్ బాగాలేదు, నేరుగా ఫామ్ హౌస్కే పిలిపించుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు అని విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసిన విషయం. అందుకనే ఆయన అంత యాక్టివ్గా లేరు. సో ఆయనకి ఏదైనా సిక్ అయి ఉండొచ్చు, ఫీవర్స్ నడుస్తున్నాయి, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, రకరకాల ఫీవర్స్ ఉన్నాయి. సో ఏదైనా సిక్ అయి ఉండొచ్చు. సో సక్సెస్ అయ్యారు వీళ్ళు, రైతు రుణమాఫీ విషయంలో సక్సెస్ అయ్యారు. నిరుద్యోగుల విషయంలో వీళ్ళు మాట్లాడలేకపోయారు, ఎందుకంటే వీళ్ళు చేసిన అన్యాయం, వీళ్ళు చేసిన దుర్మార్గం వల్లే స్టూడెంట్స్ అన్యాయం అయితే. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో రైతు భరోసా ఇచ్చింది వీళ్ళే కదా, కరెక్ట్ దొరికారు, కాంగ్రెస్ వాళ్ళు దొరికారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఆడుకుంటున్నారు. వీళ్ళు సక్సెస్ అయ్యారు ఆ విషయంలో. రెండోది మైనంపల్లి